హాయ్ హలో వెల్కమ్ టు జాట్ టీవీ. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ అనే కేంద్ర ప్రభుత్వ నిర్ణయాన్ని ఆనాడు జగన్మోహన్ రెడ్డి వ్యతిరేకించారు. కనుకే మా ప్రభుత్వ హయాంలో స్టీల్ ప్లాంట్ ఉద్యోగులకు ఏ సమస్య ఎదురు కాలేదు. కూటమి ప్రభుత్వం వచ్చిన దగ్గర నుండి ఉద్యోగుల తొలగింపు, కేసులు, జీతాల నిలిపివేత, ఎల్టీటీలు ఆపేయడం, ఎన్ఎల్ఎన్స్లు ఆపేయడం జరుగుతున్నాయని అన్నారు. అనకాపల్లి జిల్లా అధ్యక్షులు మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్. కార్యక్రమాన్ని నిన్న వీరందరూ కూడా కలిసి ఆ కంపెనీ ప్రతినిధులు అలాగే ముఖ్యమంత్రి గారు మిగిలినటువంటి వారి సహచరులు అందరూ కూడా చేయడం జరిగింది. అయితే ఆ సమావేశంలో మాట్లాడినటువంటి మాటలు చూసిన తర్వాత అందులో కొంతమంది పెద్దలు మాట్లాడినటువంటి మాటలు, అలాగే ముఖ్యమంత్రి గారు మాట్లాడినటువంటి మాటలు, ఉప ముఖ్యమంత్రి గారు మాట్లాడినటువంటి మాటలు, ముఖ్యమంత్రి గారు కొడుకు మాట్లాడినటువంటి మాటలు, ఇవన్నీ చూసిన తర్వాత మనం సాధించలేనటువంటి ఘనత గురించి, మనం చేయనటువంటి పనుల గురించి కూడా మనమే చేసినట్టుగా ఇలా చెప్పుకోవచ్చు అనేటువంటి దానికి నిన్నటి కార్యక్రమం ఒక ఉదాహరణ. దాంట్లో కొడుకేమో తండ్రిని పొగుడుతారు, ముఖ్యమంత్రి గారేమో వారి కొడుకుని పొగుడుతారు, రాష్ట్ర మంత్రివర్గంలో ఉన్నటువంటి మంత్రులందరూ సంబంధం లేనటువంటి శాఖ మంత్రిని ముఖ్యమంత్రి గారి కొడుకు కాబట్టి వారిని పొగిడితే మనకి మన పదవులకి ఏ రకమైనటువంటి ఇబ్బంది ఉండదు అనేటువంటి ఉద్దేశంతో ఓ పెద్ద భజన కార్యక్రమాన్ని నేను చూశాం. ఆర్సిలర్ మిట్టల్ నిప్పాన్ స్టీల్ అనేటువంటి సంస్థని ఈ రాష్ట్రానికి తీసుకురావడానికి, ఆ సంస్థ ఈ రాష్ట్రంలో వచ్చి పెట్టుబడులు పెట్టడానికి, దానికి ఆజ్యం పోసింది, పునాదులు వేసింది 2022 సంవత్సరంలో అప్పటి ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అనేటువంటి విషయాన్ని ఒకసారి ఈ సందర్భంగా గుర్తు చేసుకోమని చెప్పి కోరుతా ఉన్నా. విశాఖపట్నంలో ఉన్నటువంటి వారి ఎగ్జిస్టింగ్ ప్లాంట్ ఏదైతే ఎస్ఆర్ ప్లాంట్ ని వారు టేక్ ఓవర్ చేసుకున్నారో దాని ఎక్స్పాన్షన్ కోసం 1000 కోట్ల రూపాయలు, దాని ఎక్స్పాన్షన్ కోసం దావోస్ లో జరిగినటువంటి వరల్డ్ ఎకనామిక్ ఫోరంలో గౌరవ ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారి నేతృత్వంలో ఆ సంస్థ చైర్మన్ అయినటువంటి లక్ష్మీ మిట్టల్ గారి కొడుకు ఆదిత్య మిట్టల్ గారితో సమావేశమై వారితో ఒప్పందం చేసుకుని, దాంతోపాటు అత్యంత ప్రతిష్టాత్మకమైనటువంటి ప్రాజెక్ట్ అయినటువంటి గ్రీన్కో కర్నూలులో చేపడుతున్నటువంటి పవర్ ప్రాజెక్ట్ ఏదైతే ఉందో దానికి సంబంధించినటువంటి దాంట్లో కూడా వారితో టైఅప్ అయ్యి దాని మీద ఒక 4800 కోట్ల రూపాయలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పెట్టుబడి పెట్టాలని చెప్పి నిర్ణయం తీసుకొని ఆ రోజు జరిగినటువంటి సమావేశంలో, దావోస్ లో జరిగినటువంటి సమావేశంలో ఆ రోజు ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారితో చర్చలు జరిగినప్పుడు ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు వారిని రాష్ట్రానికి ఆహ్వానించడం జరిగింది. మీరు పెడుతున్నటువంటి ఈ పెట్టుబడితో పాటు ఒక కొత్త స్టీల్ ప్లాంట్ ను కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏర్పాటు చేస్తే బాగుంటుంది అన్నటువంటి మాట ఆ రోజు వారితో మాట్లాడినటువంటి సందర్భాన్ని మీ ద్వారా ప్రజలందరూ కూడా తెలియజేస్తా ఉన్నా. ఆ రోజు సంబంధించినటువంటి శాఖ మంత్రిగా ఉన్నా, ఆ రోజు చీఫ్ సెక్రటరీ గారు ఆ సమావేశంలో ఉన్నారు, ముఖ్యమంత్రి గారు, ఆ కంపెనీ యాజమాన్యం, నేను, అలాగే రాష్ట్ర ప్రభుత్వ చీఫ్ సెక్రటరీ గారు నలుగురు సమావేశంలో ఉన్నాం. వారు ఆ రోజు కోరడం జరిగింది, మాకు సముద్ర తీరం వెంబడి ఆంధ్రప్రదేశ్ మీరు 970 కిలోమీటర్ల సముద్ర తీరం ఉందని చెప్తున్నారు కదా, సముద్ర తీరం వెంబడి మాకు ఒక 3000 నుంచి 4000 ఎకరాలు మీరు కేటాయిస్తే తప్పకుండా మేము ప్లాంట్ ని స్థాపిస్తామని చెప్పి ఆ రోజు ఆ యాజమాన్యం ఆ రోజు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారితో చెప్పడం జరిగింది. ఆ సమావేశంలో భాగంగానే ఆ రోజు చీఫ్ సెక్రటరీ గారికి నాకు కూడా అప్పచెప్పి కంపెనీ ప్రతినిధులు మనం తిరిగి వెళ్ళిన తర్వాత వారు విజిట్ వస్తారు,
మన దగ్గర రాష్ట్ర ప్రభుత్వం దగ్గర ఉన్నటువంటి ల్యాండ్ పార్సల్స్ని వాళ్ళు ఉన్నటువంటి లొకేషన్స్ని కంపెనీకి చూపించండి, కంపెనీ ప్రతినిధులకి. తద్వారా వారికి కావాల్సినటువంటి అన్ని విషయాల్లో కూడా మనం ప్రభుత్వం తరపు నుంచి సహకరిద్దామని చెప్పినప్పుడు కాకినాడ దగ్గర, మూలపేట దగ్గర, ఏదైతే మూలపేటలో నిర్మిస్తున్నటువంటి పోర్టు సమీపాన, కాకినాడ దగ్గర, అలాగే నక్కపల్లి దగ్గర 3 ప్రాంతాల్లో ఆగస్టు మాసంలో 2022 ఆగస్టు మాసంలో వారు వచ్చి భూములు చూడడం జరిగింది. తర్వాత సబ్సిక్వెంట్గా వారు చూసుకున్నటువంటి లొకేషన్స్ దాని మీద వారు స్టడీ చేసుకోవడం, స్ట్రాటజికల్ లొకేషన్ ఏదైతే బాగుంటుందని చెప్పి వారు మా కంపెనీకి సంబంధించినటువంటి ప్రతినిధులు వారిలో వారు జరిగేటువంటి చర్చలు అన్నీ అయిన తర్వాత ఆఖరిగా 2024 ఎన్నికల నోటిఫికేషన్కి ఎన్నికలకి మధ్యలో నక్కపల్లిలో ఉన్నటువంటి భూమిని వారికి అనువుగా ఉంటుంది, అటు విశాఖపట్నం పోర్టు కానీ, గంగవరం పోర్టు కానీ, లేదా అటు కాకినాడ పోర్టుకి కానీ నేషనల్ హైవే కూడా ఆనుకొని ఉంటుంది, సముద్ర తీరం వెంబడే ఉంటుంది. ఇవన్నీ కూడా వారికి అనువుగా ఉందని చెప్పి ఎన్నికల నోటిఫికేషన్కి ఎన్నికలకి మధ్యలో వారు ప్రతినిధులు రావడం, వారు దాన్ని కావాలని చెప్పుకోవడం, తర్వాత ప్రక్రియ ప్రభుత్వాలు మారినాయి, ప్రొసీజర్స్ నడుస్తూ ఉన్నాయి. నడిచిన దాని ప్రకారం ఈరోజు నిన్న శంకుస్థాపన అయింది. వెల్ అండ్ గుడ్, అందరం కూడా దాన్ని స్వాగతిస్తాం. రాష్ట్రానికి వచ్చేటువంటి పెట్టుబడుల్ని, తద్వారా వచ్చేటువంటి ఉద్యోగ అవకాశాలని, వచ్చేటువంటి రెవెన్యూస్ని, వీటన్నిటిని కూడా డెఫినెట్గా స్వాగతించాల్సినటువంటి అవసరం ఉంది. దాంతోపాటు ఆ రోజు నక్కపల్లిలో బల్క్ డ్రగ్ పార్క్ ఏర్పాటు కోసం కూడా 1000 ఎకరాలు కేటాయించడం జరిగింది. సో ఆ రోజు అనువుగా నక్కపల్లి ప్రాంతం బల్క్ డ్రగ్ పార్క్ ఏర్పాటు చేయాలని చెప్పి నిర్ణయం తీసుకొని కేంద్ర ప్రభుత్వంతో రాష్ట్రంలో దక్షిణ భారతదేశం నుంచి అన్ని రాష్ట్రాలు పోటీ పడ్డాయి, దేశంలో ఉన్నటువంటి అన్ని రాష్ట్రాలు పోటీ పడ్డాయి. అన్ని రాష్ట్రాలు పోటీ పడితే పోటీ పడినటువంటి రాష్ట్రాల్లో 3 రాష్ట్రాలు, హిమాచల్ ప్రదేశ్, గుజరాత్, దక్షిణ భారతదేశం నుంచి ఒక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి మాత్రమే అవకాశం దక్కింది. ఏదైతే ఇన్ఫ్రా ప్రాజెక్ట్ దాంట్లో ఉండేటువంటి ప్రాజెక్ట్కి కావాల్సినటువంటి ఇన్వెస్ట్మెంట్ అంతా కూడా కేంద్ర ప్రభుత్వం నుంచి గ్రాంట్గా రావడానికి దాదాపు 1000 కోట్ల రూపాయలు బల్క్ డ్రగ్ పార్క్ ఏర్పాటు కోసం, దానికి కావాల్సినటువంటి ఫెసిలిటీస్ ఏర్పాటు చేయడం కోసం అన్నీ వస్తే దాన్ని ఈరోజు విస్మరించారు. స్థానికంగా ఉన్నటువంటి ప్రజల్ని ఒప్పించలేకపోతా ఉన్నారు, వారిని కన్విన్స్ చేయలేకపోతా ఉన్నారు. మళ్ళీ తిరిగి కొత్తగా ఇప్పుడు మళ్ళీ భూమి కావాలని చెప్పి మళ్ళీ ఇంకొక 800 ఎకరాలు 1000 ఎకరాలకు కొత్తగా నోటిఫికేషన్లు ఇస్తా ఉన్నారు. దేనివల్ల ఈరోజు బల్క్ డ్రగ్ పార్క్ ఆగిపోయింది? కేవలం మీరు చేసినటువంటి తప్పుడు ప్రచారం వల్ల. అక్కడ స్థానిక శాసనసభ్యులు ఎన్నికల ముందు ఎన్నికల ప్రచారంలో వెళ్ళి బల్క్ డ్రగ్ పార్క్ వల్ల ఏదో జరిగిపోతుందని చెప్పి వారి మీద అపోహలు సృష్టించి మీకు క్యాన్సర్ వస్తుందని, లేకపోతే మీకు జబ్బులు వస్తాయని, మీకు వేరే ఆరోగ్యపరమైనటువంటి సమస్యలు వస్తాయని చెప్పి వారి ఓట్ల కోసం వారిని ఎన్నికల్లో వాడుకొని తీరా అధికారంలోకి వచ్చిన తర్వాత సహజంగా ప్రజలు అమాయకులు, వీరు చెప్పినటువంటి మాటలు నమ్మారు. ఈరోజు కేంద్ర ప్రభుత్వంతో పోరాడి ఫైట్ చేసి, మిగిలినటువంటి రాష్ట్రాలతో ఫైట్ చేసి తీసుకొచ్చినటువంటి బల్క్ డ్రగ్ పార్కు దానికి ఎప్పుడో 2024లో బహుశా నాకు తెలిసి జనవరి మాసంలో దానికి భూమిని కేటాయించాం. ఈరోజు 2026 మార్చి, దాదాపు 2.5 సంవత్సరాలు అయిపోయింది. అతిగతి లేనటువంటి పరిస్థితికి వెళ్ళిపోయింది. ప్రజల తాలూకా ఆలోచనలతో ఆడుకున్నారు. దాదాపు 35,000 మందికి ఉపాధి కల్పించేటువంటి ఆ పార్క్ కూడా ఈరోజు ఏమైపోతుందో తెలియనటువంటి పరిస్థితి ఉంది. ఈరోజు కొత్తగా గొప్పలు చెప్పుకుంటున్నారు, ఇందులో మీరు సాధించినటువంటి ఘనత ఏం లేదు. దీనికి ఆద్యం పోసింది, పునాదులు వేసింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం, వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అనేటువంటి విషయాన్ని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. నిన్నటి నుంచి మీరు అందరూ చూస్తుంటారు, అనేక సోషల్ మీడియా మాధ్యమాల్లో ఆ రోజు జరిగినటువంటి సమావేశం తాలూకా విజువల్స్ చూస్తున్నారు, వారితో కలిసి మాట్లాడినటువంటి ఆ ఫొటోస్ చూస్తున్నారు, అనేక జాతీయ మీడియాలో వచ్చినటువంటి ఆర్టికల్స్ చూస్తున్నారు. ఆర్సెల్ మెటల్ నిప్పాన్ స్టీల్కి సంబంధించినటువంటి మొట్టమొదటి పెట్టుబడి
ఆ రోజు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి గారి తాలూకా సహకారంతో ఈ రాష్ట్రానికి వచ్చిందనేటువంటి విషయాన్ని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. చెప్పండి, మీరు 24 మాసాలు ఆల్మోస్ట్ 2 సంవత్సరాలు అయిపోతా ఉంది. మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత అధికారంలోకి రావడానికి మీరు ఇచ్చినటువంటి హామీ ఏంటి? మీరు ఇచ్చినటువంటి హామీ 20 లక్షల ఉద్యోగాలు. మేము అధికారంలోకి రాగానే 20 లక్షల మందికి ఉపాధి చూపిస్తాం, ఈ రాష్ట్రంలో ఉపాధి కల్పిస్తాం. ఒకవేళ ఉపాధి కల్పించకపోతే ప్రతి నిరుద్యోగ యువకుడికో యువతకో 3,000 రూపాయలు నిరుద్యోగ వృత్తి ఇస్తాం. ఇది మీ ఎన్నికల హామీ. చెప్పండి, 24 మాసాల్లో మీరు ఇచ్చినటువంటి ఉద్యోగాలన్నీ, మీరు సొంతంగా తీసుకొచ్చినటువంటి కంపెనీలు ఏంటి, ఆ వచ్చినటువంటి కంపెనీల ద్వారా వచ్చినటువంటి ఎంప్లాయ్మెంట్ ఏంటి? గడిచినటువంటి అనేక సమావేశాల్లో అడగడం జరిగింది. చెప్పండి, ఒక వైట్ పేపర్ రిలీజ్ చేయండి. 2024 సంవత్సరం తర్వాత మేము వచ్చిన తర్వాత మేము తీసుకొచ్చినటువంటి, మేము మెప్పించి ఒప్పించి తీసుకొచ్చినటువంటి కంపెనీలు ఇవి. ఆ వచ్చినటువంటి కంపెనీల ద్వారా ఇన్ని వేల మందికి, ఇన్ని లక్షల మందికి ఉపాధి కలిగింది. పేపర్ల మీద చూపించకండి దయచేసి. పేపర్ మీ న్యూస్ పేపర్లోనో మీ టీవీ ఛానల్స్లోనో 20 లక్షల పెట్టుబడులు, 20 లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులు, 50 లక్షల మందికి ఉద్యోగాలు, ఈ తప్పుడు ప్రచారం ఇంకా ఎంతకాలం, ఇంకా జీవితాంతం ప్రచారంతో, మార్కెటింగ్తో, పబ్లిసిటీతో మీరు ఈ సమయాన్ని మీ తాలూకు అధికారాన్ని గడిపేయాలని చెప్పి దయచేసి చూడొద్దు. ప్రజలకు మంచి చేసేటువంటి కార్యక్రమం, పేదవాడికి ఉపాధి కల్పించేటువంటి కార్యక్రమం, నిరుద్యోగ యువతకి భవిష్యత్తు చూపించేటువంటి కార్యక్రమాన్ని చేసేటువంటి దానికి తాపత్రపడండి. ఒక పక్క ఈ గొప్పలు చెప్పుకుంటూ పక్కన ఉన్నటువంటి 32 మంది ప్రాణాలు బలిగొని సాధించుకున్నటువంటి విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ పరిస్థితి, కేవలం 24 మాసాల్లో, వారి అధికారంలోకి వచ్చినటువంటి 24 మాసాల్లో 10,000 మంది ఉపాధి పోయింది స్టీల్ ప్లాంట్లో, విశాఖపట్నం స్టీల్ ప్లాంట్లో. మరి వారికి సంబంధించినటువంటి భవిష్యత్తు ఎవరిస్తారు? మీరు ఇప్పుడు వచ్చినటువంటి మిట్టల్ స్టీల్ ప్లాంట్కి సంబంధించినటువంటి గనుల కోసం కేంద్ర ప్రభుత్వాన్ని కలిసారు, అడిగారు, తప్పలేదు, అడగండి, తప్పలేదు. మరి మీకు ఆ చిత్తశుద్ధి ఇప్పుడున్నటువంటి మన ప్రభుత్వ రంగంలో వస్తున్నటువంటి స్టీల్ ప్లాంట్ మీద ఎందుకు లేదు? మీరు ఎందుకు అడగట్లేదు? ఎందుకు దాన్ని కాపాడాలనేటువంటి ప్రయత్నం చేయట్లేదు? ప్రతి నెల, ప్రతిరోజు అయితే ప్రభుత్వ రంగంలో ఉన్నటువంటి ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారికి విఆర్ఎస్లు, కాంట్రాక్ట్ రంగంలో ఉన్నటువంటి ఉద్యోగస్తులకేమో వారిని లే ఆఫ్లు. కేవలం ఈ 20 మాసాల్లో దగ్గర 6,500 మంది నుంచి 7,000 మంది కాంట్రాక్ట్ కార్మికులు తీశారు, తొలగించారు. విఆర్ఎస్ల పేరిట లేదా మెగా విఆర్ఎస్ల పేరిట పర్మనెంట్ ఉద్యోగస్తుల్ని దాదాపు 4,000 మందిని తొలగించారు. దగ్గర 10,000 మందికి ఈరోజు ఉపాధి కోల్పోయారు. మీరేమో ఒక పక్క ఏమో లక్షల ఉద్యోగాలు చేస్తున్నాయని చెప్పని అంటారు. ఇప్పుడు అడిగితేనేమో ఎన్నికల ముందేమో సంవత్సరానికి 5 లక్షల ఉద్యోగాలు, 4 లక్షల ఉద్యోగాలు, 5 సంవత్సరాలు 20 లక్షల ఉద్యోగాలు. 2 సంవత్సరాల తర్వాత అడిగితేనేమో వచ్చే 3 సంవత్సరాల తర్వాత 5 లక్షల ఉద్యోగాలు వస్తాయని చెప్పని అంటున్నారు. వచ్చే 3 సంవత్సరాల తర్వాత మీరు ఉండాలి కదా, మీరు ఉండరు కాబట్టి 3 సంవత్సరాల తర్వాత అని చెప్పానంటారు. 2029 వస్తుంది, ఎన్నికలు వస్తాయి, ఇంటికి వెళ్ళిపోతారు. అడిగితే మాకు సంబంధం లేదంటారు. అంటే మీకు ఇప్పుడు గడిచిపోతే చాలు, ఈ రోజు గడిచిపోతే చాలు, ఈ రోజు ప్రచారం జరిగిపోతే చాలు, ఈ రోజు ఉన్నటువంటి దాన్ని మనం ఏదో రకంగా తప్పుడు మాటలు చెప్పి ప్రజల్ని మభ్యపెట్టి మనం మోసం చేసి వెళ్ళిపోదాం. ఈ మనస్తత్వంతోనే ఈరోజు ప్రభుత్వం అంతా కూడా నడుస్తూ ఉంది. ఇంకో పెద్ద మనిషి అంటారు, ఈ రాష్ట్రంలోంచి గతంలో కంపెనీలు వెళ్ళిపోయి ఇప్పుడు వచ్చేస్తున్నాయండి. మొన్ననే అచ్యుతాపురం అత్యంత పెద్ద కంపెనీ, మల్టీనేషనల్ కంపెనీ, కోకోకోలా కంపెనీ, 150 ఎకరాలు. బాబు మీకు దన్నం, మీ రాష్ట్రానికి, మీ ప్రజాప్రతినిధులకి, మీరు పెట్టేటువంటి ఇబ్బందులకి ఒక పెద్ద నమస్కారం పెట్టి భూమి వెనక్కి ఇచ్చి వెళ్ళిపోయారు. ఇది ఒక్క దగ్గరే కాదు,
ఇలాగ దాదాపు 6,500 కోట్ల రూపాయలు పెట్టుబడులు వెనక్కి వెళ్ళిపోయి 20 మాసాల్లో. దేనివల్ల? ఈ ప్రభుత్వం చేస్తున్నటువంటి కార్యక్రమాల వల్ల, ఈ ప్రభుత్వంలో ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు పెడుతున్నటువంటి ఇబ్బందుల వల్ల. అక్కడేమో అల్ట్రాటెక్ సిమెంటు, ఎల్ఎన్టీ సిమెంటు, భారతీ సిమెంటు, రాయలసీమలో ఏ సిమెంట్ ఫ్యాక్టరీని ప్రశాంతంగా పనిచేయించుకునేటువంటి పరిస్థితులు లేవు. పక్కన హెచ్ఆర్లో యూబీ బియర్ ఫ్యాక్టరీ ఉంటే అక్కడ శాసనసభ్యుడు, ఆయన డ్రామా ఆర్టిస్టు, ఎక్కువ ఈ ఎమ్మెల్యే స్కిట్లో వేసుకుని ఉంటాడు. ఆయనేమో అక్కడ నాకు కప్పం కడితే తప్ప మీ ప్లాంట్ నడవడానికి వీల్లేదు, నాకు నెలకింత, సంవత్సరానికింత, రోజుకింత అని చెప్పి ఆయన అడుగుతాడు. ఒక పక్కన ఉన్నటువంటి మా అనకాపల్లి పార్లమెంట్ సభ్యుడు, అలాగే ఆ వారి జిల్లాలో ఉన్నటువంటి ఇంకొక శాసనసభ్యుడు కలిసి అక్కడ ఉన్నటువంటి ప్లాంట్లని కడపలో వారు ఇబ్బంది పెడతారు. ఎవరో ఒక అనామకురాలు అయినట్టు ఒక యాక్ట్రెస్ని ఎవరో తెలియదు కూడా, ఏ సినిమాలో యాక్ట్ చేసింది కూడా తెలియదు, ఎవరినో తీసుకొచ్చి పెద్ద కంపెనీ, దేశంలో టాప్ 5 కంపెనీస్లో ఉన్నటువంటి జిందాల్ స్టీల్ ప్లాంట్, జేఎస్డబ్ల్యూకి సంబంధించినటువంటి సంస్థ లక్షల కోట్ల రూపాయలు ఈ రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టాలని చెప్పి ముందుకొచ్చి కడప స్టీల్ ప్లాంట్ నిర్మాణం చేస్తామని చెప్పి ముందుకొస్తే ఊరు పేరు లేనటువంటి ఒక సినిమా యాక్టర్ని తీసుకుని వచ్చి ఆవిడతో ఏదో కేసు పెట్టి ఇబ్బంది పెట్టి వారిని వెళ్ళగొట్టేటువంటి కార్యక్రమం చేశారు. మరి ఆ పెద్ద మనిషి మరి ఎలాగ మాట్లాడారో నిన్న మరి నాకైతే అర్థం కావట్లా. చెప్పనండి, ఈ 24 మాసాల్లో వారు అధికారంలోకి వచ్చిన తర్వాత కంపెనీల పేర్లు మాకు వద్దు, ఈ భూమి మీరే తీసుకోండి అని చెప్పి వెనక్కి వెళ్ళిపోయినటువంటి కంపెనీల లిస్టు మీ ముందు పెడతా. ఎందుకు కోకోకోలా కంపెనీ అనకాపల్లి నుంచి ఎందుకు వెళ్ళిపోయింది? ఎవరు చేసినటువంటి తప్పిదాల వల్ల వెళ్ళిపోయింది? కర్నూలులోనేమో సోలార్ వాళ్ళని, కడపలోనేమో సిమెంట్ ఫ్యాక్టరీని, ఇక్కడేమో అనేక పరిశ్రమల్ని, శ్రీకాకుళంలోనేమో బియర్ ఫ్యాక్టరీని. ఇన్ని తప్పిదాలు చేస్తూ ఉన్నారు, ఇన్ని అరాచకాలు చేస్తూ ఉన్నారు. మీ రెడ్ బుక్ రాజ్యాంగాన్ని అమలు చేస్తూ ఉన్నారు. ఇప్పుడైతే రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ అనేటువంటి ప్రశాంతమైనటువంటి పరిస్థితుల్లో రాష్ట్రంలో లేవు, ప్రజాప్రతినిధుల వల్ల, ఇక్కడ ఉన్నటువంటి రాష్ట్రంలో ఉన్నటువంటి అధికార పార్టీకి సంబంధించినటువంటి ప్రజాప్రతినిధుల వల్ల ఇబ్బందులు ఉన్నాయన్నటువంటి పరిస్థితి ఒక రాష్ట్రంలో వచ్చినప్పుడు పెట్టుబడులు ఎక్కడి నుంచి వస్తాయి? సో ఇవన్నీ పక్కన పెట్టి మళ్ళీ మా మీద తిరిగి నిన్నటి ఇంకా 2 సంవత్సరాలు అయిపోయి, 2.5 సంవత్సరాలు అయిపోయింది, ఇంకా జగన్మోహన్ రెడ్డి గారు నిన్న మీరు ప్రారంభించినటువంటి ఆ శంకుస్థాపన చేసినటువంటి ఆ నిప్పాన్ స్టీల్, ఆర్సిలర్ మెటల్ స్టీల్ తీసుకొచ్చిన జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొని వస్తే మీరు పారిపోయినటువంటి కంపెనీల గురించి చెప్తున్నారు. మీ హాయంలో పారిపోయిన కంపెనీలు చెప్పండి, లిస్ట్ అంతా చెప్పండి, మేము చెప్తాం, సమాధానం చెప్పండి. సో దయచేసి ఇప్పటికన్నా మీరు చేస్తున్నటువంటి కార్యక్రమాలు, మీరు రాష్ట్రం మీద, రాష్ట్ర భవిష్యత్తు మీద, రాష్ట్రంలో యువత భవిష్యత్తు మీద ఏదన్నా ఒక పని చేసినప్పుడు ఆ పనికి చిత్తశుద్ధి అనేటువంటిది అవసరం. ఉదాహరణకి 2023 సంవత్సరంలో ఆగస్టు 1వ తారీఖున ఇదే విశాఖపట్నంలో రహేజా కంపెనీ వారితో కలిసి ఆ రోజు ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారు ఇనార్బిట్ మాల్కి శంకుస్థాపన చేశాం. హైదరాబాద్లో ఉన్నటువంటి ఇనార్బిట్ మాల్కి డబల్ ద సైజ్ నిన్న ప్రారంభోత్సవం అయింది. అది మా చిత్తశుద్ధి, మా కమిట్మెంట్ అది. సో ఏదన్నా ఈరోజు ఇనార్బిట్ మాల్ విశాఖపట్నం అనేటువంటిది ఇట్స్ ఎ ల్యాండ్ మార్క్. విశాఖపట్నంలో ఉన్నటువంటి అనేక ప్రాజెక్ట్స్ ఉన్నప్పటికీ నిన్న ప్రారంభోత్సవం అయినటువంటి ఇనార్బిట్ మాల్ అనేటువంటిది రేపు విశాఖపట్నానికి ల్యాండ్ మార్క్ కాబోతా ఉంది. దానికి పునాదులు వేసింది జగన్మోహన్ రెడ్డి గారు, వారికి సహకరించింది జగన్మోహన్ రెడ్డి గారు. ఈయన చంద్రబాబు నాయుడు లూలు మాల్ గురించి చెప్తారు. ఎప్పటి నుంచి అండి వింటున్నారు? నా కూతురు పుట్టినప్పటి నుంచి వింటున్నా. దానికి 12 సంవత్సరాలు వచ్చాయి, పుష్కర కాలం.
ఇప్పటికీ ఆ లూలు మాల్ ఏమైందో తెలియదు. ఏమని అడిగితే లూలు మాల్ అంటాడు ఆయన. వెళ్ళి ఒకసారి ఇన్ఆర్బిట్ మాల్ చూస్తే. హాయ్, దిస్ ఇస్ స్వాతి. లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి GRTV.